హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అఖండ 2 తాండవం మూవీ చూసి వస్తున్నా. మూవీ అయితే బానే ఉంది, పర్లేదు. అఖండ మూవీ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ కూడా నచ్చుతుంది. నేను ఒకటే చెప్తా భయ్యా, ఇది బాలయ్య అండ్ బోయపాటి గారి మూవీ. సో లాజిక్స్ కానీ డీప్ స్టోరీ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను కూడా అలానే ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు అఖండగా దుమ్ము దులిపి వదిలేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అంతేం ఉండదు, స్టోరీని బిల్డ్ చేస్తూ వెళ్తారు అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని మనకి ఎక్కిస్తారు. కానీ ఆ ప్రాసెస్ లో చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి, అవి అవసరం లేదనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అఖండ ఎంటర్ అవుతాడో ఇంకా అప్పటి నుంచి ఒక్కటే మ్యూజిక్. ఇంటర్వెల్ కి ఒక 20 మినిట్స్ ఉంది అనగా అఖండ ఎంటర్ అవుతాడు. బట్ అప్పటి వరకు ఓపిక్ గా చూడాలి. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ జాజికాయ సాంగ్ కూడా కమర్షియల్ మూవీ కాబట్టి ఒక మాస్ నెంబర్ ఉండాలని పెట్టినట్టున్నారు. ఇంకా మూవీలో నాకు నచ్చనిది అండ్ వేస్టెడ్ అనిపించింది సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్ అండ్ ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్. సంయుక్త మీనన్ అయినా ఓకే, స్టోరీతో రిలేట్ అయి ఉంటుంది అని ఒక జస్టిఫికేషన్ ఉంటుంది తన క్యారెక్టర్ కి. బట్ ఆది గారి క్యారెక్టర్ అయితే అసలు ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. సడన్ గా స్టోరీలోకి ఎంటర్ అవుతారు. పోనీ మెయిన్ విలన్ ఆయనైనా అంటే అది కూడా కాదు. సీరియస్లీ అసలు ఆ పోర్షనే వేస్ట్ అనిపించింది నాకు. ఆది గారి క్యారెక్టర్ లేకపోయినా కొంచెం కూడా స్టోరీకి ఎఫెక్ట్ ఉండదు. మూవీ లెంత్ తక్కువ అయిపోతుందని పెట్టారేమో డౌట్ కొడుతుంది నాకు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక నేషనల్ థ్రెట్ ని రేస్ చేస్తారు అండ్ దాన్ని మన సనాతన ధర్మంతో లింక్ చేస్తారు. అసలు ప్రజలకి దేవుడు అంటేనే నమ్మకం పోయే స్టేజ్ కి వచ్చేస్తారు. ఆ నమ్మకాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడంలో హర్షాలి మల్హోత్రా ప్లే చేసిన జనని క్యారెక్టర్ ది కీ రోల్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో జననిని కాపాడడానికి అలాగే ప్రజలకి సనాతన ధర్మం యొక్క గొప్పతనం గుర్తు చేయడానికి అఖండ వస్తాడు. ఈ మూవీలో సెకండ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ అయితే ఏముండదు. అది కూడా బాలకృష్ణ గారే కాబట్టి ఆ క్యారెక్టర్ ని కూడా పవర్ఫుల్ గా చూపించడానికి ఒక ఫైట్ అని ఒక పెద్ద డైలాగ్ పెడతారు. బట్ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అఖండ క్యారెక్టర్ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చెప్పా కదా, ఫస్ట్ హాఫ్ అంతా బాలమురళీ కృష్ణ క్యారెక్టరే ఉంటుంది. కానీ మనమైతే అఖండ కోసమే వెయిట్ చేస్తాం కాబట్టి అది అంతగా ఎక్కదు. బట్ ఇంటర్వెల్ ఫైట్ నుంచి ఇంకా మొత్తం బాలకృష్ణ గారు కనిపిస్తారు. ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అఖండ అనేవాడు ఒక గాడ్లీ బీయింగ్. సో తనని ఎవరు ఏం చేయలేరా, ఎవరినైనా చంపేస్తాడా అంటే ఆ క్యారెక్టరే అంత. అందుకే చెప్తున్నా, లాజిక్స్ వెతకకుండా జస్ట్ బాలయ్య బోయపాటి మ్యాజిక్ మాత్రమే చూస్తే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇంకా హీరోయిన్ సంయుక్త మీనన్ గారు అయితే ఓకే, తను ఉన్నంత వరకు బాగానే చేశారు. కానీ ఏమో నాకైతే అంతకేం అనిపించలే. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ బాగానే ఉంది, కానీ చెప్పా కదా తన క్యారెక్టర్ కి ఒక రీజనింగ్ అనేది ఉండదు. ఇంకా మూవీ స్టార్టింగ్ లో బిల్డప్ ఇస్తూ ఉంటే ఆది గారి గురించి అనుకున్నా, కానీ అదేం ఉండదు. ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది ఆయన క్యారెక్టర్. ఇంకా మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసిన సంగయ్ షెల్ట్రిమ్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాలకృష్ణ గారి తర్వాత ఈ మూవీలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరిదైనా ఉంది అంటే అది సంగయ్ షెల్ట్రిమ్ గారిదే. ఇంకా జనని క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉంది, కానీ ఆ క్యారెక్టర్ లో హర్షాలి మల్హోత్రా కాకుండా ఇంకెవరైనా తెలుగు యాక్టర్ ని తీసుకుంటే బాగుండేది అనిపించింది. అఖండ మూవీలో చిన్న పాప కాబట్టి పెద్దగా పర్ఫార్మెన్స్ విషయంలో అంత పట్టించుకోం, కానీ ఇందులో కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ తనది. సో ఎమోషనల్ గా అంత కనెక్ట్ అవ్వలేం. బట్ బజరంగి భాయిజాన్ మూవీలో చిన్న పాప అయినా చాలా బ్యూటిఫుల్ గా చేసింది. కానీ ఈ మూవీలో మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమో లేదా డబ్బింగ్ ప్రాబ్లమో కానీ అంతగా కనెక్ట్ అవ్వం. బట్ ఉన్నంతలో అయితే తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. అయినా మూవీలో బాలకృష్ణ గారు ఉన్న తర్వాత వేరే క్యారెక్టర్స్ ఎందుకు ఇంకా. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే బోయపాటి గారి గురించి తెలిసిందే కదా, హీరోని ఓవర్ ద టాప్ చూపిస్తారు. అలాంటిది ఇంకా అఖండ క్యారెక్టర్ అంటే తగ్గేదే లేదన్నట్టు చూపించారు. స్టోరీ అంతగా ఏమి ఉండదు, కానీ ఆ హీరోయిజం చూపించడంలో అండ్ యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. బట్ విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ లో ఆపరేషన్ సింధూర్ కి రిఫరెన్స్ గా ఒక లైన్ చెప్తారు, అది మాత్రం భలే అనిపించింది. మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారి బీజిఎం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు బీజిఎం తో లేపి వదిలేరు. బట్ ఆ జాజికాయ సాంగ్ అయితే నాకు నచ్చలేదు. అండ్ అఖండ తాండవం సాంగ్ మూవీలో చూపించుంటే బాగుండి అనిపించింది. సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది, కానీ ఒక సపరేట్ సాంగ్ లాగా మనకి యూట్యూబ్ లో రిలీజ్ చేసినట్టు చూపించుంటే బాగుండేది. సో మూవీ మెయిన్ పాయింట్ ఒకటే, మన ధర్మం చాలా గొప్పది. అలాంటి మన ధర్మానికి కానీ మన దైవానికి కానీ ఎవరైనా చెడు చేయాలని చూస్తే ఆ శివుడు చూస్తూ ఊరుకోవడం చూపిస్తారు. ఆల్సో మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మూవీలోని వేరియస్ క్యారెక్టర్స్ తో డిఫరెంట్ వేరియేషన్స్ లో చెప్పిస్తారు. అండ్ తన భక్తుల కోసం సాక్షాత్తు ఆ శివుడే దిగి వస్తాడని కూడా చూపిస్తారు. ఫైనల్ గా మళ్ళీ చెప్తున్నా, లాజిక్స్ అండ్ స్టోరీ వద్దు, ఓన్లీ బాలకృష్ణ గారి తాండవం చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి, యూ లవ్ ఇట్. ఆల్రెడీ దురంధర్ దుమ్ము దులుపుతుంది. బట్ ఇప్పటికే ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ మన తెలుగులో కలెక్షన్స్ తగ్గొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ అవతార్ రిలీజ్ ఉంది, దాన్ని దాటిందంటే మాత్రం ఖచ్చితంగా మంచి కలెక్షన్సే వస్తాయి. అండ్ మూవీ సేఫ్ జోన్ లోకి వస్తుందని అనుకుంటున్నా. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీరు మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.